సరే అటు ఇటు చేసి ఒక పిచ్చివాడు చేశాడని చెప్పారు ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం. సరే 219 దేవాలయాల్లో కూడా పిచ్చివాళ్లే చేశారు విధ్వంసాలు. రాముడి తల కూడా నరికింది పిచ్చివాడే నరికాడు. అతన్ని తిట్టించాలన్న ఉద్దేశం కాదు. అంటే ఒక నాయకుడిగా ఇఫ్ యు ఆర్ హెడింగ్ ఏ స్టేట్, ఒక రాష్ట్రాన్ని, ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని, శాంతి భద్రతలని, అభివృద్ధిని ఒక ముఖ్యమంత్రి చేతిలో పెడితే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కరిని పట్టుకోలేదు, ఒక్కరిని, అందరు పిచ్చివాళ్ళు చేశారు. అంటే ఏం చెప్పాలని? సగటు హిందువుకి, సనాతన ధర్మాన్ని పాటించే ఎవరికైనా సరే ఒక కోపం తెప్పించాలి అని వేరే మతస్థుల మీద. ఆ కోపం తెప్పించి మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలి. గొడవలు పెట్టుకుంటే ఓట్లు చీలిపోతాయి, అప్పుడు మళ్ళీ ఇంకోసారి రావచ్చు. ఇది చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన. భారతదేశం ఎక్కడో యూకేలో దేవాలయాలు విధ్వంసం చేశారు, అమెరికాలో విధ్వంసం చేశారు, ఇంకో చోట పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరుగుతాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతాయి. హిందువులు అనేది విశ్వంలోనే ప్రపంచవ్యాప్తంగా హిందువులు అనేవాళ్ళు గ్లోబల్ మైనారిటీస్. ఒక భారతదేశంలో తప్ప అడపదడపేది కొంచెం పర్సంటేజ్ బాలీలో ఉన్నారేమో, కొద్దిగా నేపాల్లో. కానీ హిందువులు అనేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలు. విదేశాల్లో కూడా దేవాలయాలు విధ్వంసం చేస్తే చూస్తూ కూర్చొని హిందువులకు ఆయువు పట్టైన ఇక్కడ కూడా సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో కూడా 219 హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటాయి, ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఈ వైసీపీ చచ్చు ప్రభుత్వం. నా భయం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి వేరే మతాల మీద కోపం రావాలి, వాళ్ళు చేసి ఉండొచ్చని అనుమాన బీజాలు పెట్టాలి మనలో. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇది పోలీసులు ఏం చేయలేరు. మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి సార్. నేను అడిగాను ఒకసారి ఒంగోలులో,